హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. వీ నెక్ ఫ్రంట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కనుక ముందు వీడియోలో కటింగ్ వీడియో ఉంది. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి. మొత్తం కూడాను జిమ్మిచ్చు సారీ స్టోన్ వర్క్ బోర్డర్తో బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో. ఇది వచ్చేసి హ్యాండ్స్ పొడవు అయితే కనుక 4.5, పైన వచ్చేసి వర్క్ వచ్చింది కాబట్టి మొత్తానికి నేను చూసుకొని ఇలా హ్యాండ్ అయితే కనుక లైనింగ్ అతుక్కుని పైకి తిప్పి ఒక కుట్టు అయితే కనుక ఇలా వేసుకుంటున్నాను. స్టోన్ వర్క్ దగ్గరగా ఉండేలాగా. ఇది కట్ వర్క్ వచ్చింది కానీ చిన్న పెద్దగా వచ్చింది, అందువల్ల కట్ వర్క్ లాగా వేయకుండా ఇలా స్ట్రైట్గా అయితే కనుక 2 చేతులు కూడా ఇలా అతికేసుకొని పై కుట్టు అయితే కనుక వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ మొత్తం కూడా లైనింగ్ ఇలా అటాచ్ చేసి కటింగ్ చేసేసుకున్నాను. పార్ట్ ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడాను వీ షేప్ నెక్ ఇలా స్టోన్స్ కొంచెం అడ్డం వస్తే మొత్తం కూడా కొంచెం కొంచెంగా తీసేసుకొని ఇలా అయితే కనుక నేను లైనింగ్ క్లాత్ మొత్తం పైకి తిప్పి ముడతలు లేకుండా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకొని సైడ్స్ ఉండే ఖర్చు మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతా కూడాను ఇలా తీసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి వీ నెక్. దీనికైతే కనుక నేను సిల్వర్ పైపింగ్ వేసుకుంటాను. 2 వైపులా కూడాను ఇలా ఇంకో వైపు కూడా లైనింగ్ అయితే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటాచ్ చేసేసుకొని సైడ్స్ అయితే కనుక ఖర్చు మొత్తం కటింగ్ చేసుకొని ఇలా నడుము పట్టి అనేది లైనింగ్ క్లాత్ మనకు స్టోన్స్ ఉన్నాయి కదండి, ఎక్కడి నుంచి ఉన్నాయో అక్కడి నుంచి అలా చూసుకుంటూ ఇలా కుట్టుకొని పై కుట్టు అయితే కనుక ఇలా లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి వేసుకున్నాను. డాట్స్ వేయడం కోసం ఎక్కడెక్కడైతే స్టోన్స్ ఉన్నాయో అవన్నీ కూడాను కొంచెం కొంచెంగా రిమూవ్ చేసేసాను. సేమ్ 2 వైపులా కూడా నడుము బెల్ట్ అనేది వేసుకున్నాను. ఉక్సులు పట్టి వేయాలి. ఇదిగోండి ఉక్సులు పట్టి కోసం లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా అయితే కనుక వేసుకుంటున్నాను. అలానే కాజాల పట్టి వైపు కూడా 2 క్లాతులు కలిపి అయితే తీసుకున్నాను. ఉక్సులు పట్టి ఇలా మడత పెట్టేసుకున్నాను. ఇలా 2 సమానంగా ఉండేలాగా వేసేసుకున్నాను. అలానే ఫ్రంట్ వీ నెక్ షేప్ కదండి, ఇది కూడాను లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఇలా అయితే కనుక లైనింగ్ అటాచ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ముందుగా నెక్ దగ్గర కటింగ్ చేసుకొని మొత్తం సైడ్స్ అంతా కూడాను తీసేసుకుంటాను. ఫ్రంట్ వచ్చి కొంచెం పైకి ఇలా 1 ఇంచ్ కరువులాగా పెట్టుకున్నానండి. ఎదరికి కిందకి ఇలా ఉండిపోకుండా షేప్గా ఉండేలాగా ఇలా మొత్తం క్లాత్ అయితే పై క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ పార్ట్ ఉంటుంది కదండి, అదైతే కనుక ఇలా ఒక ఎదుర ఒకటి ఉండేలాగా ఎటువైపు ఏది వస్తుందో చూసుకొని మెరుపు కూడా చూసుకొని ఇలా అయితే కనుక నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా లైనింగ్ క్లాత్ నీట్గా అతుక్కునేలాగా అతికేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడాను ఖర్చు అంతా కూడా ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్ చంక దగ్గర నుంచి ఇలా మొత్తం కూడా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకదానిపైన ఇంకొక కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాను. చూడండి కప్ షేప్ అయితే కనుక ఎలా వచ్చిందో. దీని కటింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది నడుము బెల్ట్ లాగా కింద లైనింగ్ క్లాత్ అయితే కనుక ఇలా అటాచ్ చేసుకొని పై కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాను. ఎక్కువ క్లాత్ పెట్టుకోవడం వల్ల మనకి నడుము దగ్గర పైకి లేచిపోకుండా మందంగా అయితే ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ కూడా పార్ట్లు మొత్తం రెడీ అయిపోయాక షోల్డర్ జాయింట్ అయితే కనుక నేను చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా 2 సమానంగా భుజాలు ఉండేలాగా చూసుకుంటున్నాను. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కనుక అటువైపు చంకల వైపుకి వెళ్ళిపోయేలాగా పెట్టుకుంటాను. ఎందుకంటే భుజం వైపు అయితే కనుక మళ్ళీ నెక్ డీప్ బ్రాడ్ అయిపోతుంది కాబట్టి దీనికోసం వచ్చేసి నేను సిల్వర్ పైపింగ్ ఇలా సిల్వర్ క్లాత్ అయితే కనుక తీసుకున్నాను, టిష్యూ క్లాత్.
టిష్యూ క్లాత్ అయితే నీట్గా సన్నగా వస్తుంది. ఇలా ముందుగా 1 ఇంచ్ క్లాత్ ఇలా తీసేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత లోపల థ్రెడ్ పెట్టుకొని ఇలా అయితే కనుక చూసుకుంటూ కుట్టుకుంటున్నాను. వీ షేప్ కదండి, కొంచెం నిదానంగా కుడితే షేప్ తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఫ్రంట్ ఇలా వీ కట్ ఒకసారి సూది దింపి మళ్ళీ కూడా కుట్టుకుంటే వీ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా అయితే కనుక వస్తుంది. బ్యాక్ షేప్ వచ్చేసి మనకి ఓపెన్ ఉంది కాబట్టి అంతగా పర్ఫెక్ట్గా కరెక్ట్గా అనే వీ షేప్ అయితే కనుక తెలియదు. అదే ఫ్రంట్ వైపు అయితే కనుక కరెక్ట్గా వస్తుంది, కనపడుతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్ మొత్తం లోపలికి మడిచేసి డబుల్ కుట్ అయితే కనుక నేను ఇలా వేసేసుకుంటున్నాను. దీన్ని హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా నెక్ అయితే కనుక వచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ క్లాత్ ఎలాగో ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ పార్ట్ షోల్డర్ దగ్గర స్ట్రైట్ ఉందా లేదో చూసుకొని ఒకసారి నాటు మొత్తం చూసుకొని ఇలా కుట్టుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సెంటర్ నాటు షోల్డరు కుట్టు కూడా రెండు కరెక్ట్గా ఉండాలి. ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఇదిగోండి చంక దగ్గర ఇలా ముందు ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా, అది చంక దగ్గర ప్లస్ గుర్తులాగా వచ్చేలాగా కూడా చూపించాను మీకు. చేతులు వచ్చేసి 6 ఇంచులు అంటే 12 ఇంచులు చేతి రౌండ్ మొత్తం కూడాను. ఇంకో వైపు కూడా అలానే మార్కింగ్ చేసుకొని నడుము లూజు 28 ఇంచులు, అలానే చంక దగ్గర వచ్చేసి 34 ఇంచులు. మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని మెజర్ చేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకొని నేను స్టిచ్చింగ్ అయితే కనుక వేసుకుంటున్నాను. అలాగే ఒకదాని తర్వాత ఒకటి 3 కుట్లు అయితే కనుక ఇలా వేసుకుంటున్నాను. చూడండి షేప్ వచ్చేసి ఇలా 26 ఇంచులు. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు, 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఒక కుట్ట అయితే కనుక ఎదరకు వేసుకొని లైన్గా 3 కుట్లు అయితే కనుక వేసుకుంటున్నాను. మిగిలిన ఖర్చు మొత్తం కూడాను ఇలా కటింగ్ చేసుకొని బ్లౌజ్ మొత్తం కూడా ఇంకా ఓవర్లాక్ చేసుకుంటాము. ఫ్రంట్ ప్రింట్స్ కట్ దగ్గర చంకల రౌండ్ మొత్తం కూడాను ఇవ్వండి ఇలా 3 కుట్లు అయితే లైన్గా వచ్చినాయి. ఎక్స్ట్రా ఏదైనా కుట్టు ఉంటే కనుక కొంచెం రిమూవ్ చేసేస్తాము నీట్గా ఉండడం కోసం. చూడండి ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే కనుక ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.